తండ్రికి వెన్నుపోటు పొడవడానికి తన భర్తను ఒక పావులాగా ఆయుధంలాగా వాడుకొని ఆ తర్వాత ఆయన్ను కూడా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అంటే బహుశా దగ్గుపాటి పురంధేశ్వరికి తీవ్రమైన అసహ్యమే ఉండొచ్చు. లేదా పొత్తు చర్చల పేరు మీద తగదునమ్మ అంటూ మరిది ఇంటికి వెళ్ళి మర్యాదలు స్వీకరిస్తే ఇన్నాళ్ళు తాను ఆయన తరపున కోవట్టుగా బీజేపీలో ఉంటూ ఆయనకు అడ్వాంటేజీలు సృష్టించడం కోసం జగన్ను తిట్టే రాజకీయం నడిపించినట్లుగా వెల్లువెత్తిన విమర్శలు నిజమవుతాయనే సంకోచం కూడా ఉండవచ్చు. మొత్తానికి బీజేపీ సారథి దగ్గుపాటి పురంధేశ్వరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన తుడివిడత పొత్తు చర్చలకు గైర్హాజరయ్యారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరపున కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మరోవైపు జాతీయ నేత బైజయంత్ పాండా మాత్రమే పాల్గొన్నారు. అదే జనసేన తరపున పవన్ కళ్యాణ్, ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు సరే, అచ్చెన్నాయుడుతో కలిసి అనగాని సత్యప్రసాద్ వంటి వారు కూడా ఒక్క దశ వరకు ఉన్నారు. కానీ చిన్నమ్మ పురంధేశ్వరి మాత్రం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ ఆమె ఆ భేటీకి హాజరు కాలేదు. ఆమె గైర్హాజరుపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీగా పోటీ చేసి నెగ్గితే కేంద్ర మంత్రి కావచ్చునని ఆశపడుతున్న పురంధేశ్వరి తాను అడిగిన సీటుని బీజేపీకి కేటాయించేందుకు తేదేపా సుముఖంగా లేని కారణంగా ఆమె హాజరు కాలేదని ఒక వాదన. అదే సమయంలో తండ్రిని వెన్నుపోటు పొడిచిన భర్తను వంచిన చంద్రబాబు ఇంటిలో అడుగుపెట్టే ఉద్దేశమే ఆమెకు లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఊహాగానాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ రాష్ట్ర కమల నాయకుల పార్టీ అధిష్టానం చాలా చునుకనగా చూసిందనే వాక్యం మాత్రం పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే పొత్తు చర్చలకు కనీసం ఒక్క బీజేపీ లోకల్ నాయకులు కూడా లేకుండా ఇద్దరు జాతీయ నేతలు మాత్రం డిసైడ్ చేయడం వారికి అవమానకరంగా ఉంది. కమల దళంలోని మోనార్క్ పోకడలకు ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి అసంతృప్తులు వారిలో ఎన్ని ఉన్నప్పటికీ మోడీశాల నిర్ణయానికి ఎదురు చెప్పగల స్థితిలో ఏ ఒక్కరూ కూడా లేరు. అందుకే బీజేపీ ఇంతగా విర్రవీగుతుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు.